కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. హాయ్ ఫ్రెండ్స్, అభ్యాసం చేస్తున్నారనుకుంటున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళాను, బెంగళూరు నుండి ముంబై వెళ్ళాను, ముంబై నుండి షిరిడీ వెళ్ళాను, షిరిడీ నుండి అహ్మద్నగర్ వెళ్ళాను, అక్కడి నుంచి హైదరాబాదు తిరిగి వచ్చాను. ఎలా? నుండి అంటే మనకి ఏ విభక్తి? ఫిఫ్త్ కేసు, పంచమీ విభక్తి. దీనిని అపాదాన కారకం అంటారు. ఈ కారకం తర్వాత చెప్పుకుందాము. నుండి అంటే పంచమీ విభక్తి. అహం అంటే ఏంటి? అహం హైదరాబాద్ నుండి, హైదరాబాద్ తహా, ఎందుకంటే సులభంగా చెప్పుకున్నా. హైదరాబాదాత్ బాలేదు కదా. హైదరాబాద్ తహా బెంగళూరు గతవతి, బెంగళూరు తహా ముంబై గతవతి, ముంబై తహా షిరిడీ గతవతి, షిరిడీ తహా అహ్మద్నగర్ గతవతి. అక్కడి నుంచి తతః పునః హైదరాబాద్ ఆగతవతి. అట్లా ఫామ్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ హైదరాబాద్ తహా, బెంగళూరు తహా ఎందుకు ఉపయోగించాను? అది పంచమి, ఫిఫ్త్ కేసే, కానీ ఉపయోగించడానికి మనం సులభ సంస్కృతంలో కొంచెము ఆడ్గా అనిపించింది కదా, అందుకని అలా అయిపోయింది కదా. ఇంకా మనము ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమిలో మనము అతడు గురించి చెప్పుకున్నాం. అతడు సహ, ఇతడు గురించి ఏ చేరిస్తే చాలు అని చెప్పాను. అలాగే అస్మ శబ్దము అహం గురించి చెప్పుకున్నాం. యుష్మ శబ్దము త్వం నుండి చెప్పుకున్నాము. ఆమె గురించి చెప్పుకున్నాము, ఈమె గురించి చెప్పుకున్నాము, దాని గురించి చెప్పుకున్నాము, దీని గురించి చెప్పుకున్నాము. ఏంటి? 7 కేసెస్ మనం చెప్పుకున్నాం. ఈ 7 కేసెస్ను మనము అభ్యాసం చేద్దాం. ఫస్ట్ అహం గురించి చెప్పుకుందాం. నేను అతనిని చూస్తున్నాను. అహం తం పశ్యామి, చూస్తున్నాను. మరి అతడి గురించి చెప్పుకోవాలంటే సహ మాం పశ్యతి, ఏషః తాం పశ్యతి. ఇతడు తాం స్త్రీలింగం, సాకి స్త్రీలింగం తాం, ఆమెను చూస్తున్నాడు ఇతడు. సహ అయిపోయింది, సా ద్వితీయ అయిపోయింది, అహం అయిపోయింది, ఏషః అయిపోయింది. ఏషా మాం పశ్యతి, ఈమె నన్ను చూస్తుంది. ఏషా తాం పశ్యతి, ఈమె ఆమెను చూస్తుంది. ఏషః తం పశ్యతి, ఏషః
తాం పశ్యతి, ఆమెను చూస్తున్నాడు. ద్వితీయ, ఏషః మాం పశ్యతి, నన్ను చూస్తున్నాడు. నేను అంటే అహమే, అహం ఏతం పశ్యామి, ఇతన్ని చూస్తున్నాను. అహం ఏతాం పశ్యామి, నేను ఈమెను చూస్తున్నాను. అహం తం పశ్యామి, నేను అతడిని చూస్తున్నాను. నేను ఆమెను చూస్తున్నాను. అహం సాకి ద్వితీయ, తాం పశ్యామి. ఓకే, క్రియాపదము అహం కాబట్టి క్రియాపదము మీ అయ్యింది. నేను సహాకి, ఏషహాకి, సాకి, ఏషాకి తీనే ఉపయోగించాలి. క్రియాపదం తీయే వస్తుంది ప్రథమ పురుషకి. నువ్వు నేను తప్ప మిగిలినవన్నీ కూడా ప్రథమ పురుషలే. అర్థం చేసుకోండి. ప్రథమ పురుష ఏకవచనం వర్తమాన కాలంలో తీనే ఉపయోగించాలి. అండర్స్టాండ్? అవగతం వా? అర్థమైంది కదా?